హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో కొత్తగా చూసే వాళ్ళు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇదైతే ఆదివారం రోజు లాగా అండి. నేనైతే ఇంకా 6 గంటలకి లేసి వాటర్ వస్తున్నాయని చెప్పేసి మొత్తం పని అయితే వేసేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత ఇంకా టీ తాగుదామంటే పాలు లేవు చూస్తే. సో అందుకని చెప్పేసి బయటికి వెళ్ళి ఉంటాం. నేను నా కూతురు బయటికి వెళ్ళి తీసుకొచ్చినాం పాలు, నా చిత్తలకి బిస్కెట్, ఇంకా మేము కూడా ఉస్మానియా బిస్కెట్స్ తెచ్చుకున్నాం. మేము తినడానికి అని చెప్పి ఆకలి అవుతుందని చెప్పేసి. సో ఇక నేను నా చిత్తలు పోతే మా ఆయన నా కొడుకేమో ఇంట్లోనే ఉన్నాడు అన్నమాట. సో ఉండు డాడీ మేము వెళ్ళేసి వస్తామంటే ఉన్నాడు. సో ఇక మేము అంతా పని చేసుకునే మా ఆయన కూడా వచ్చేసింది అనమాట. మా ఆయన దాని మా చిట్టాలు చూడండి ఎట్లా డాన్స్ చేస్తుందో. వాళ్ళ డాడీ వస్తుంది ఇక మంచిగా డాన్స్ వేసుకుంటూ కూర్చుంటుంది అనమాట. సో ఇక వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఇంకా నేనైతే ఆ రోజు మా సాయంత్రము నానబెట్టడం మర్చిపోయినా మినపగుళ్ళు అవి. ఆ రోజు నైట్ గుర్తుకొచ్చినప్పుడు నానబెట్టిన అయితే మంచిగా వస్తాయో లేవో అని చాలా అంటే చాలా డౌట్ ఉండే, కానీ చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి అన్నమాట. సో ఇంకా మంచిగా వేసినా, నేనైతే వేస్తున్నా. వాళ్ళకి ఆకలి అవుతుంది ఎందుకంటే 6 గంటలకి లేస్తున్నాం. నేను నాతో పాటు నా పిల్లలు కూడా లేస్తున్నారు డైలీ 6 గంటలకి లేస్తున్నారు. అందుకే ఆకలి 8:30 నుంచి ఆకలి అవుతుంది మమ్మీ అని మొదలు పెడతారు అనమాట. సో అందుకని చెప్పేసి అన్ని పనులు అయితే ఫాస్ట్గా అయిపోతున్నాయి. మంచిగా పొద్దున్న లేవడం వల్ల యాక్టివ్గా ఉంటున్నాం అందరం. 6కి లేవడం వల్ల ఇక నాతో పాటు నా పిల్లలు కూడా లేస్తారు కదా, వాళ్ళు కూడా మంచిగా యాక్టివ్గా ఉంటున్నారు. మా చిట్టాలు చూస్తారు కదా, వాళ్ళ డాడీ రాగానే ఎట్లా డ్యాన్స్ చేస్తుందో. సో ఇంకా వాళ్ళ డాడీ వచ్చింది కదా, అందరం ఒకసారి టిఫిన్ చేద్దామని చెప్పేసి బోండా అయితే వేస్తున్నాం అనమాట. సో ఆ రోజు అయితే ఇక బోండా వేసాను. మళ్ళీ ఆ రోజు వేసినాక చాలా పిండి మిగిలింది. నెక్స్ట్ డే వడ వేద్దామని చెప్పేసి పక్కకు పెట్టేసాను అనమాట. సో ఇక పెట్టేసిన నెక్స్ట్ డే కూడా మళ్ళీ వడ వేసేసిన ఆ పిండితోనే. కాకపోతే కొంచెం రవ్వ ఎక్కువైంది, ఇంకా మైదా తక్కువైనట్టు అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ డే అయితే దాంట్లో కొంచెం మైదా వేసేసి పెట్టేసాను అనమాట. ఇక తర్వాత అవన్నీ అంతా అయిపోయిన తర్వాత చికెన్ కోసం మనం ప్రిపేర్ చేస్తున్నాం. అయితే టిఫిన్ అయితే వేసేసినాము. ఇంకా ఫ్రెష్ అప్ అయినాం, అందరం స్నానాలు వేసి అన్నీ వేసేసినాము. సో ఇక చూసారా, ఇక్కడైతే టిఫిన్ అయితే వేసేస్తున్నాం అనమాట. అందరం కూర్చొని మంచిగా బోండాలు అయితే వేసుకుంటున్నాం. దాంట్లో పల్లి చట్నీ అయితే వేసినాం అనమాట. ఇక అందరం కూర్చొని తింటున్నాం మంచిగా. తిన్న తర్వాత ఇక స్నానాలు వేసి సో ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం అనమాట మేము. హాయ్ ఫ్రెండ్స్, ఇగో నా కొడుకు నేను ఉల్లిగడ్డలు పోతున్నా అని చెప్పేసి కళ్ళు మండుతున్నాయి అని చెప్పేసి వాళ్ళ డాడీ దగ్గరికి కళ్ళతోడు తీసి పెడుతున్నాడు. కళ్ళు పడుతున్నాయి, నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి కళ్ళజోడు పెడుతున్నాడు చూడండి. వాళ్ళ డాడీ పెట్టుకుంటే తీసేసి నాకు పెడుతున్నాడు. థ్యాంక్స్ తల్లి. కళ్ళజోడు పెట్టుకుంటే కళ్ళు మన్నాడు. తగ్గుద్దా? డాడీ తగ్గుద్ది. తగ్గదు. ఇట్లా అంటే ఒకటి ఉంటుంది అది కొడుతుంది. ఇంకా మా వాళ్ళు చూసిరా, పొద్దున టిఫిన్ చేసింది, పొద్దున్న చేసినాక ఆకలి అవుతుందని చెప్పేసి మళ్ళీ దాంట్లో కార్న్ ఉంటే మన కార్న్ ఫ్లెక్స్ ఉంటాయి కదా, అవి ఉంటే ఇక తింటున్నారు అనమాట. నేను ఆనియన్ కట్ చేస్తే చికెన్లోకి అవి చేసుకొని తింటున్నారు ఇద్దరు, నా కొడుకు మా ఆయన కలిసి. ఇక తర్వాత నేను చికెన్లోకి అయితే అవన్నీ కట్ చేసిన కూరగాయలు అయితే కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పట్టుకున్నా. అప్పటికి నా కూతురు పడుతుంది, మళ్ళీ లెగిస్తే చైనీస్ లేదని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడైతే హాయ్ అండి, సండే స్పెషల్ అందరు వీటిలో ఏమేమి చేసుకుంటారు. సో మా ఇంట్లో అయితే చికెన్ వేసి బగారా అయితే వేస్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత. సో ఒక 15 days అవుతుంది కాదు, 15-20 days. ఇక మళ్ళీ ఈరోజు అయితే వేసుకుంటున్నాను అనమాట. చూపిస్తాను చూడండి. సో చికెన్ అయితే ఇక పోపు వేసేసాను, ఇంకా ఉడుకుతుంది. కారం అవి ఏమి వేయలేదు, మసాలాలు ఫస్ట్ అయితే పోపు అయితే వేసేసాను అనమాట. ఇంకా ఇదైతే తర్వాత ఇంకా బగారా రైస్ కూడా అవుతుంది అన్నమాట. ఇంకా ఇదైతే అయిపోవచ్చింది, ఒక 5-10 minutes అయితే అయిపోతుంది. ఇదైతే ఎప్పుడో ఒకసారిగా అయితే చేయను, అసలు చేయను అసలు. నాకు నాన్ వెజ్ చేయడం సరిగ్గా రాదు, అందుకే ఎప్పుడో ఒకసారి చేస్తా. కానీ చేసినప్పుడు మాత్రం మంచిగా అవుతుంది, ఎందుకంటే ఇంట్రెస్ట్గా అవుతుంది. ఎప్పుడో ఒకసారి చేస్తా కదా, ఇంట్రెస్ట్గా చేస్తా. సో చేసినప్పుడు మాత్రం మంచిగా అవుతుంది అన్నమాట. సో ఇంకా ఈరోజు మా ఆయన తొందరగా వచ్చింది, అందుకని చెప్పేసి ఫస్ట్ అప్పుడు చికెన్ తీసుకురమంటే తీసుకొచ్చాను. ఇంకా దాంట్లోకి బగారా అయితేనే బాగుంటుంది, వైట్ రైస్ బాగోదని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే ఇక చికెన్ అయితే అయిపోయింది అనమాట. కూర అయిపోయింది, మసాలా కారం అన్నీ వేసేసి ఇంకా ఒక 5-10 minutes ఉడికిచ్చేసి మంచిగా ఆపేసినాను అనమాట. ఆపేసిన తర్వాత వీడియో తీసిన. సో ఇక అన్నం కూడా అయిపోయింది, బగారా రైస్ కూడా అయిపోయింది అనమాట. అందరం తినేసినాం. ఇక తిన్న తర్వాత మళ్ళీ ఇంట్లో ఒక మ్యాంగో మొన్న తెచ్చుకున్నాను చెప్పినాక అది ఉంటే అదైతే తింటున్నాం అనమాట. సో ఇక నా కొడుకు ఆగుతలేడు, తిందామంటే ఇక కట్ చేసుకొని తింటున్నాం.
ఎండలు ఆడతావు చూడండి. ఆడి ఎట్లా అయిపోయిందో 4 నుంచి బయట ఆడుతూనే ఉంది. ఇప్పుడు 6 అవుతుంది. బయట ఆడుతూనే ఉంది. ఎట్లయిపోయింది మొహం అంతా వాడిపోయింది పాపం. చెప్తల్లి చెప్పులు అనబడి చిచ్చి 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 అను చిచ్చి. ఇంకా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు చిత్తల్లి, హాయ్ చెప్పు. ఇటు హాయ్ చెప్పు. చమ్ములుగాడు గో హాయ్ చెప్పు.